వెల్కమ్ టు బీబీ టీవీ. ఈ రోజు వచ్చేసి 10 తరాల అసురుడు మూవీ రచయిత్రి అండ్ కథ కంప్లీట్ గా ఈ మూవీకి సంబంధించిన కథ రాసిన మేడం మనతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి, ఈ కథ 10 తరాల అసురుడు అనే టైటిల్ ఏంది, అసలు ఈ బ్యాక్గ్రౌండ్ టాపిక్ ఏంటి? ఇది కారుణ్య శ్రేయాన్స్ ఫిలిమ్స్ నుంచి బ్యానర్ మీద వచ్చిన మొదటి సినిమా. సో దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి మా ఫాదర్ పి నరసింహరావు గారు. సో నా కథ విని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది మా ఫాదరే. సో అందులో హీరోగా మా బ్రదర్ యశ్వంత్ కుమార్. స్టోరీ వైజ్ వచ్చేసి చాలా బాగుంటుంది. అన్ని రంగాల వాళ్ళకి ఎంటర్టైన్ అవుతుంది. ఫ్రెండ్షిప్, లవ్ అండ్ అడ్వెంచరస్ అండ్ మైథాలజీ గురించి కూడా ఉంది స్టోరీ. మేడం, ఎప్పుడైనా మీరు స్టోరీ రాసినప్పుడు మీ బ్రదరే హీరో అని చెప్పేసి ఎప్పుడైనా అనుకున్నారా మీరు? యాక్చువల్లీ వాని కోసమే ఈ స్టోరీ రాశాను. ఈ స్టోరీ పుట్టింది వాని కోసం. ఎందుకు మీ బ్రదర్ గురించి స్టోరీ రాయాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఈ సొసైటీలో జరిగేవన్నీ చేంజెస్ మనం తెర మీదకి తేవాలనుకుంటున్నా, అది మా బ్రదర్ తో తేవాలనుకున్నాను. సో బ్రదర్ అయితే హీరోగా ఉన్నారు ఈ మూవీలో, బట్ ఫాదర్ వచ్చేసి ఎలాంటి క్యారెక్టర్ రోల్ చేస్తారు? మా ఫాదర్ విలన్ క్యారెక్టర్ చేశారు. మా ఫాదరే కాదు, ఇందులో మా హస్బెండ్ కూడా ఉన్నారు. దిస్ ఇస్ ఫర్ మీ స్పెషల్ మూవీ. మై హస్బెండ్, మై ఫాదర్ అండ్ మై బ్రదర్. సరే, బ్రదర్ అయితే హీరో రోల్ ప్లే చేస్తున్నారు, ఫాదర్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు. మీ సార్ ఏ రోల్ ప్లే చేస్తున్నారు? యాక్చువల్ గా ఫ్రెండ్, హీరోకి ఫ్రెండ్ గా రోల్ ప్లే చేస్తున్నారు. ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇన్ దిస్ మూవీ. సో ఓవరాల్ గా ఈ మొత్తంలో మీ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్స్ నే రోల్స్ ఎందుకు రాయాలనిపించింది మీకు? యాక్చువల్ గా రోల్ అనుకున్నప్పుడు వీళ్ళందరిని అనుకోలేదు. రోల్స్ తీసుకున్నాక వీళ్ళకి సెట్ అవుతారని వి ప్రొసీడ్. సో మొత్తం మీద మేడం, ప్రజల్లోకి ఈ మూవీ ఎలాంటి కేటగిరీతో ముందుకు వెళ్తుంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వెళ్తుంది అండ్ ఫ్రెండ్షిప్ ని కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. సో ఎందుకు మీకు ఒక కథ రాయాలి అని చెప్పేసి అనిపించింది? నా హాబీ యాక్చువల్లీ కథలు చూడడం, కథలు యాక్చువల్లీ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. స్టోరీస్ రాస్తాను కూడా. అందులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ రాస్తే బాగుండు అన్నట్టు అనిపించింది. సినిమా థియేటర్ లోకి వచ్చిన ప్రేక్షకులు ఎలాంటి ఆనందంతో బయటకు వెళ్తారు? చాలా డిఫరెంట్ గా ఉందని అయితే కంపల్సరీ వెళ్తారు. అండ్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎంటర్టైన్ పర్సనాలిటీస్ అంటే సాటిస్ఫాక్షన్ తో వెళ్ళిపోతారు. సో క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్త పడ్డారు మీరు? చాలా హార్డ్ వర్క్ అయింది దాని మీద. కొంచెం కష్టమైన ప్రశ్న ఇది. మాక్సిమం హీరోనే డిసిషన్ మేకర్. సో ఓవరాల్ గా క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు హీరోయిన్ ఎవరా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కనీసం ఎన్ని ఆడిషన్స్ చేసినారు ఒక హీరోయిన్ క్యారెక్టర్ గురించి? చేసాము ఒక 4-5 days. చాలానే చేసాము. సెట్ అయ్యేంత వరకు ట్రై చేసి మళ్ళీ సెట్ చేయాల్సి వచ్చింది. ఓకే, బీబీ టీవీ ఛానల్ తరపున మా ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్ కి మీరు ఏం చెప్తారు? చాలా మంచి సినిమా. ఈ మార్చ్ 2026 లో మేము రిలీజ్ అవుతున్నాము. ప్లీజ్ చూసి ఎలా ఉందో కామెంట్స్ రూపంలో మాకు చెప్పండి కూడా ప్లీజ్. థ్యాంక్ యూ.